హాయ్ డియర్స్, ఈరోజు మీకు దోసకాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మా కుండీలో దోసకాయ వచ్చింది, ఆ దోసకాయ తీసి పచ్చడి చేస్తాను. చూడండి, చిన్న దోసకాయలు, పెద్ద దోసకాయ, చిన్న దోసకాయ పిందులు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ దోసకాయతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసి తీసాను. దోసకాయ దీంతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. దోసకాయ పచ్చడి కావాల్సిన దోసకాయ ఒకటి, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు కొంచెం, ఇంకా తాలింపులోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, తాలింపుకి సరిపడా నూనె, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు. ఇది మాట కావాల్సింది. ఇలా కట్ చేసుకుని ఇలా పిల్లలతో చెప్పుకోవాలి. చెప్పుకున్నాక ముక్కలు కట్ చేసుకోవాలి. దోసకాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ గింజలు అవి వేసుకోకూడదండి. ఇలా గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని దోసకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తాలింపులో తీసుకున్నాం కదా, ఆ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ పైన ఇలా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ దోసకాయ ముక్కలు వేసుకొని ఈ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని నేను చూపించిన విధంగా బాగా మెత్తగా చేయకుండా చిన్న చిన్న ముక్కలు కనిపించేలా మాత్రమే వేయాలి. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో ఆయిల్ పట్టదండి, తాలింపులో వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చిన్న కళాయి పెడుతున్నాను. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఈ పచ్చడిలోకి తాలింపులోకి మాత్రమే ఆయిల్ సరిపోతుంది, మిగతా మధ్యలో వేయలేదు. దోసకాయ పచ్చడిని రకరకాలుగా చేస్తారండి. ఇది ఒక రకమైన పద్ధతి. చూస్తున్నారు కదా, తాలింపు సామాన్లు రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కింది. చూడండి, నూనె కాగింది తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను సిద్ధం చేసుకున్న ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు ఇవి వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. కావాలంటే పసుపు వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇంగువ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీకు నచ్చకపోతే ఇంగువ వేసుకోవడం మానేయని మాత్రం తాలింపులో వేస్తున్నాను. ఇది ఒక రకమైన పద్ధతి, ఈజీ పద్ధతి. ఏం లేదండి, దోసకాయ ముక్కలు ఇవన్నీ జస్ట్ కట్ చేసి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. తాలింపులోకి మాత్రమే ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నూరి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల మిశ్రమాన్ని తాలింపులో వేసేసాను. వేసి 1 నిమిషం, ఎంతో కాదండి, మొత్తం అంతా తాలింపు అంతా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీంట్లో మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. అంతా పచ్చి ముక్కలే, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి చేశానమాట. ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో చూడడానికి. దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేడివేడి అన్నం పెట్టుకున్నాను, అందులో దోసకాయ పచ్చడి వేసుకుని తింటున్నానండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. ఇవే రోటి పచ్చళ్ళు అనేవారు, రోట్లో చేసేవారు కనుక. ఇప్పుడు రోట్లు లేవు కదా, అన్ని మిక్సీలు, గ్రైండర్లే. అయినా కానీ ఫ్రెష్గా, అంటే తాజా కాయగూరలతో చేసిన పచ్చళ్ళు ఎంతో రుచిగా ఉంటాయండి. ఇవి ఒక్కరోజు నిలవన్నా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నోటికి మంచి రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో చేసి పెట్టండి, అదిరిపోతుంది. నేను ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు నా ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.